ఖమ్మం జిల్లా మధురలోని రామచంద్రాపురంలో రైతన్న ఆవేదన వ్యక్తం చేశాడు. పాట రూపంలో తన కష్టాన్ని అన్నదాత తెలిపాడు. రైతన్న పండించిన ఆకుకూరలను ఓ వినియోగదారుడు ఒక కట్టను 5 రూపాయలకి అడిగాడు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన రైతన్న తన కష్టాన్ని పాట రూపంలో వ్యక్తం చేశాడు. రైతన్న కష్టాన్ని పాట రూపంలో విన్న వినియోగదారుడు బేరం చేయకుండా కూరగాయలను కొనుగోలు చేయడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారి రైతన్న కష్టాన్ని తెలియజేస్తోంది. ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాయినయ్యి నేను పుడితే రంది లేకుంటుందునయ్యా. పత్తి పంట నేను ఎత్తే మిత్తి కన్నా ఎల్లలే. ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా, ఏం బతుకు ఏం బతుకు. అరే మిర్చి పంట నేను ఎత్తే ఖర్చులన్నా బూడలే. ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు, ఈ బతుకు నేను బతుకాను. పల్లెరుగా ఎల్లో పలుగురాల్లా చేను కాడా పాములు తెల్లల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వానగుంటల నీళ్లు దాగి ముళ్ళ కంచాలెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగడ్డే పక్కల ఎత్తుని అమ్మ బతుకు. ఏం బతుకు ఏం బతుకన్నా ఈ రైతు బతుకు ఏం బతుకు. అయ్యా 5 రూపాయలు కడుగుతున్నాను. 6 నెలల బట్టి చదువుకొని నీ ఇంటికి వచ్చి బండి 5 రూపాయల కోసం అడుగుతావు. ఈ రైతు బతుకు ఎక్కడైనా చూసుకోలేవా? అయ్యయ్యో ఇది ఒకటి తెలుసా, రైతు బతుకు తెలుసా? నేను పంట పండించిన రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి. ఖమ్మం జిల్లా మద్దర్లోని రామచంద్రాపురంలో రైతుల ఆవేదనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలేలు అందిస్తారు. ఉపేందర్. చక్రి, ఇటు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం రామచంద్రపురంలో నర్సయ్య అనే రైతు ఆకుకూరలు అమ్మడానికి అయితే అటు బండి మీద తిరుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తాను తీసుకొచ్చినటువంటి గోంగూర కట్ట అటు వినియోగదారుడు ఏదైతే 5 రూపాయలకే బేరం ఆడడంతో ఆ రైతు తన బాధను ఒక పాట ద్వారా కూడా అంటే చెప్పిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా అక్కడే ఉన్నటువంటి ఓ వ్యక్తి అంటే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిన పరిస్థితి ఉంది. ఏం బతుకు రైతు బతుకు అంటూ కూడా ఆ పాట సారాంశంగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో రైతులంతా మా బతుకులకు ఈ పాట అర్థం పడుతుందని కూడా కామెంట్లు పెడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఈ సీజన్ లో పత్తి మొలకలు వానలేక మాడిపోతుండటం, ఇటు వరి నారులు ఎండిపోతుండటం, ఇటు తల్లడిల్లిన రైతులు ఈ వాట్సాప్ స్టేటస్ కూడా అన్ని కూడా ఇవి పెట్టుకుంటున్న పరిస్థితి, ఈ పాటను పెట్టుకుంటున్నారు. దీంతో ఈ పాట ఇప్పుడు అన్ని సోషల్ మీడియా గ్రూపులను కూడా మారిపోతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పంట నష్టాలు కావచ్చు, ఇటు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ సహాయం అందకపోవడం వంటి సమస్యల కారణంగా కూడా రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికటు గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కూడా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటు అకాల వర్షాలు కావచ్చు, ఇటు వరదలు, తెగుళ్లు, ఇతర సమస్యలతో కూడా వారు అంటే ఇబ్బందులు పడుతూ అప్పులు ఊపులు కూరుకుపోతున్న పరిస్థితి ఉన్నాయి. అయితే ఇటు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా కూడా అయితే రైతులు అయితే చెప్తున్నారు. ఇటు ఏదైతే ఈ పండించిన కొద్దిపాటి పంటను కూడా అమ్ముకోవాల్సి వస్తే ఇట్లా అంటే అమ్మడం ఇట్లా అంటే తక్కువ ధరకు అమ్మడం అడగటంతో వారంతా కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. ఈ రైతు ఒక అడుగు ముందుకేసి తన పాట ద్వారా కూడా తన ఆవేదన రైతుల బాధను కూడా చెప్పారని చెప్పేసి అయితే అంటే వారంతా కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పంటలు కొనుగోలు కేంద్రాలు లేకపోవడం కూడా రైతులకు పెద్ద సమస్యగా చెప్తున్నారు. ఇప్పటికే తక్కువ ధరకు ధరను అమ్ముకు అంటే దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది కూడా రైతుల ఆవేదనకు ఒక కారణంగా కూడా వారైతే చెప్తున్నారు. మరో పక్క ఇటు పంట నష్టం కావచ్చు, గిట్టుబాటు ధరల కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణభారం కూడా పెరిగిపోవడంతో కూడా వారంతా కూడా అసూలు బాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క భూ హక్కులు, భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలతో కూడా రైతులు సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రైతులు ఆర్థిక సమస్యలు, పంట నష్టాలు, అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇది చాలా ఆవేదన కలిగించే విషయం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అటు ప్రభుత్వం కూడా అటు రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా వస్తుంది. అంటే సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే మధుర మండలం రామచంద్రపురం గ్రామంలో ఏదైతే నర్సయ్య అనే రైతు పాడిన పాట మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇది ఒకటి తెలుసా, రైతు బతుకు తెలుసా? నేను పంట పండించిన రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాయినయ్యి నేను పుడితే రంది లేకుంటుందునయ్యా. పత్తి పంట నేను ఎత్తే మిత్తి కన్నా ఎల్లలే. ఏం బతుకు ఏం బతుకు
ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు. అరే మిర్చి పంట నేను ఎత్తే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు. ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. పల్లెరుగా ఎల్లో పలుగురాల్లా చేరుకాల పాములు తెల్లల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వానగుంటల నీళ్లు దాగి ముళ్ళ కంచాలెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగడ్డే పక్కల ఎత్తుని అమ్మ బతుకు ఏం బతుకు ఏం బతుకన్నా. ఈ రైతు బతుకు ఏం బతుకు. అయ్యా 5 రూపాయలు కడుగుతావు, 6 నెలల బట్టి చదువుకొని నీ ఇంటికి వచ్చి బండి 5 రూపాయల కోసం అడుగుతావు. ఈ రైతు బతుకు ఎక్కడైనా చూసుకోలేవా.